హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం మా ఫ్రెండు ఒక అబ్బాయి ట్యాక్సీ తోలుతాడు ఇండియాలో. సో అతను వచ్చిన డబ్బులు చాలటం లేదంటుండు, ఈఎంఐ కట్టలేనంటుండు, ఫ్యామిలీ ప్రాబ్లము, వైఫ్ 2 వారాలకు ఒకసారి వారానికి ఒకసారి ఇండియా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళటం రావటము, గొడవలు చాలా జరుగుతున్నాయి అంటుండు. దానికి అందరికి కారణము ఈ మందు, ఆల్కహాల్. సో ఈ అబ్బాయి వస్తాడు, మధ్యాహ్నం తాగుతాడు, సాయంత్రం తాగుతాడు. సో అందువలన ఈఎంఐ కట్టలేకపోతుండు, చాలా కష్టంగా ఉంది అంటుండు. దాని గురించి నేను ఇప్పుడు రీల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఓకే, ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ మీరు డ్యూటీ చేస్తారు, ఓకే. సాయంత్రం 4-5 గంటలకు ఇంటికి వచ్చే టయానికి మీకు ఇంట్లో ఎవరు కంపెనీ లేనందువలన మీరు మందు షాప్కి వెళ్తారు, అంతేనా? సో అందుకు కాబట్టి మీరు మంచి కంపెనీ ఎత్తుక్కోవాలా. మంచి ఆఫీసులో పనిచేసే వాళ్ళను ఒకరిద్దరు ఫ్రెండ్ని ఎత్తుకుంటే వాళ్ళకున్న హాబీ ఏంటంటే జిమ్కి వెళ్ళటము, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటము, యోగాకి వెళ్ళటము, లేదంటే వాళ్ళు దొరకలేదంటే మీ వైఫ్తోనే మీరు వాకింగ్కి వెళ్ళవచ్చు, లేదంటే మీ వైఫ్తో మీరు క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చు. ఎన్ని గంటలు? 1 అవర్ 2 అవర్. ఆ టైంలో మీకు అయిపోద్ది, టైం మందు తాగే టైం అయిపోద్ది. అప్పుడు మీరు ఇంట్లో భోంచేసి హాయిగా భార్య పిల్లలతో మంచిగా ఎంజాయ్గా ఏదన్నా కాసేపు ఒక అరగంట సినిమా చూసి భోజనం చేసి పండుకొని నిద్రపోవచ్చు, అంతేను కదా? సో ఈ టైము 4 to 5, 6 ఈ 2 గంటలు మీకు టైం ఉంటుంది కదా. ఈ 2 గంటలు మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చేయండి, మర్చిపోయే టైం చేయండి ఆల్కహాల్. అప్పుడు ఓకే, మీకు ప్రాబ్లం ఏం లేదు. లేదంటారా మీరు డ్యూటీ దిగిన వెంటనే ఆటో డ్రైవర్లకు ఫోన్ చేసి, ట్యాక్సీ డ్రైవర్లకు ఫోన్ చేసి మీరు బయటికి వెళ్ళేస్తే కూరగాయలు తెస్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళి 1 క్వార్టర్ 2 క్వార్టర్లు అయితే వచ్చిన డబ్బులు అయిపోతాయి. ఇంట్లో వైఫ్ ప్రాబ్లము, వైఫ్ వెళ్ళిపోద్ది, చిల్డ్రను, చాలా చాలా గొడవలు, చాలా ప్రాబ్లము. సో ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నంటే, సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మందుకు అలా ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, మంచిది. ఇలా అట్లన్నా ఎవరైనా కొంతమంది మారుతారేమో, ఎవరికైనా ఫ్యామిలీలు కొంత ఫ్యామిలీలు కొంత బాగుపడతారేమో. ఎందుకంటే మీరు మందు దాగొచ్చి ఇంటికి వస్తే ఫ్యామిలీలు చాలా రిస్క్ పడతారు. బ్రో మీకు అర్థం కావట్లేదు, చాలా వాసన గబ్బు అని అంటుంటారు, నేను విన్నా. సో అందుకని నాకు విరక్తి కలిసి నేను వదిలేసిన, ఎందుకబ్బా ఈ ఆల్కహాల్ వద్దని వదిలేసింది నేను కూడా. అందుకని మీరు కూడా అందులో వదిలేసి బాగా జిమ్కి వెళ్ళండి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి, యోగాకి వెళ్ళండి, ఇంకేమైనా చేసుకోండి, ఇంకే సినిమాలు చూసి ఎంజాయ్ చేసుకోండి. అంతేకాని ఈ ఆల్కహాల్ వదిలేసేయండి బ్రో. థ్యాంక్ యూ.